ఇక బీజేపీ ఎంపీలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. విచిత్రమైన పరిస్థితి ఇక్కడ. ఎన్డీఏ ప్రభుత్వమే ఇక్కడ కూడా ఉంది, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. మరోవైపు అక్కడ ఎంపీలు వెళ్ళి బొగ్గులు గనుల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసే నేపథ్యం. కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేనికి? అంటే ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఆపడానికా, లేదంటే ప్రొసీడ్ అవ్వడానికా? సో నరేంద్ర మోదీ జోక్యం చేసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఏంటి మీ దగ్గర అప్డేట్స్? రైట్, మా కరెస్పాండెంట్ నాయుడుని ఫోన్ లైన్లో మళ్ళీ సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాం. మొత్తానికి బీజేపీ ఎంపీలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని బీజేపీ ఎంపీలు కలిసి వినతి పత్రం ఇవ్వటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు. ప్రధాని మోదీ నిర్ణయంతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత అయితే బీజేపీ ఎంపీలపై ఉందని, కేంద్రం రాష్ట్రంలో రెండిట్లో కూడా ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, బీజేపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆడుతున్న డ్రామాలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. కాబట్టి దాన్ని ఆపే శక్తి కూడా కేంద్ర కేబినెట్కి మాత్రమే ఉంది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆగాలంటే కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బీజేపీ ఎంపీలంతా వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది తప్ప కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కలిసిన ఎటువంటి ప్రయోజనం కూడా లేదని చెప్పి కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇదంతా ఒక డ్రామాగానే కార్మిక సంఘాల నేతలంతా కూడా అభివర్ణిస్తున్నారు. ఇది ఒక కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ అది ఆగాలంటే కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక ప్రకటన చేస్తేనే ఆగుతుంది. వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లకుండా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదని చెప్తున్నారు. ఇప్పటికే మరోవైపు RINL స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆస్తులను అమ్మడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అమ్మడానికి RINL సిద్ధమవుతుంటే అటువంటి ఆపే ప్రయత్నం చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవకుండా కేంద్ర మంత్రులను కలవడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదని వారంతా కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఎంపీలుగా గెలిస్తే తాము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా చర్య తీసుకుంటామని వారంతా కూడా ఒక హామీ ఇచ్చారని, ఆ హామీ నిలబెట్టుకోవాలని కూడా వారంతా కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ కూటమి, అలాగే రాష్ట్రంలో కూడా ఉన్నది ఎన్డీఏ కూటమి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగాలంటే ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకోవాలని, ఇటు బీజేపీ ఎంపీలు కూడా కలిసి రాష్ట్రం తరఫున ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి కూడా తీసుకువెళ్లాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈ త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, ఆంధ్రుల ఆకాంక్షని విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని కార్మిక సంఘాలు, కార్మికులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే దానికి బాధ్యత బీజేపీ ఎంపీలు, అలాగే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా బాధ్యత వహించాలని వారు గట్టిగా తమ వాణిని వినిపిస్తున్నారు. హరి, రైట్ నాయుడు.